వందనాలండి. ఈరోజు మార్చ్ 21 క్రీస్తు శిలువ యొక్క ఆవశ్యకత. మన జీవితంలో ఎందుకు అవసరం శిలువ అనేది మనము ధ్యానించుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 ఏమంటున్నాడంటే, శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. ఇహలోక జ్ఞానానికి దేవుని జ్ఞానానికి మధ్య వ్యతిరేక సూత్రాలు ఉన్నాయి. అవి క్రీస్తు శిలువలో ప్రధానంగా కనపడతాయి. మానవుల ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా తేడా ఉంటుంది, వ్యతిరేకంగా కూడా ఉంటాయి. మానవాళిని రక్షించుటకు వచ్చిన మెస్సయ్య అసహాయుడిగా శిలువలో వేలాడుచుండట వారు జీర్ణించుకోలేకపోయారు. తనను తాను రక్షించుకోలేని వాడు ఇతరులను ఏ విధంగా రక్షించగలడు అనేది వారి ఆలోచన, అనుమానం. దీర్ఘంగా ఆలోచిస్తే అసలు సిలువలో వేలాడుతూ అవమానాలు పాలు పొందడం అనేది బలహీనత కాదండి, చాలా శక్తి కావాలి దానికి. మౌనంగా అన్ని శ్రమలు ఓర్చుకోవడం అంటే అది సామాన్య విషయమే కాదు. అవన్నీ కూడా నీకోసం నా కోసం యేసయ్య సిలువలో భరించాడు. యేసుప్రభు తన పరలోక నివాసం వీడి భూలోకం వచ్చిన కారణం కేవలం తను తాను తగ్గించుకొని పాపుల చేతుల్లో శిలువ మరణం పొందుట కాదు, కానీ ప్రతి మాటలో ప్రతి క్రియలో ఒక ఉద్దేశం ఉంది. ఆయన త్యాగము మానవాళికి అవసరమై ఉన్నది. ఎందుకో మనం తెలుసుకుందాం. 3 పాయింట్లు నేను మీ ముందుంచుతున్నాను. మొదటిది, సువార్తకు క్రీస్తు జీవితం విత్తనం లాంటిది. అది చనిపోతేనే ఫలిస్తుంది. యోహాను 12:24 ప్రభు స్వయంగా చెప్తున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అని వ్రాయబడింది. మనలోని అహమని ఐ అని ఉంటుంది కదా, అది చనిపోతేనే మనం ఫలించి ఇతరులను క్రీస్తు యొద్దకు తీసుకురాగలం. రెండవది, దేవుని నీతి నెరవేరుటకు సిలువ అవసరం. ఎందుకంటే రోమాపత్రికలో పౌలు చెప్పినట్లు పాపం వల్ల వచ్చు జీతం మరణం. మనమందరం పాపులమే కాబట్టి న్యాయమూర్తి అయిన దేవుడు మనకు మరణశిక్ష ఇవ్వాల్సిందే, కానీ మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను అని 1 యోహాను 4:10 వ్రాయబడింది. ఆయన తన నీతి నెరవేరాలి కాబట్టి మనకు బదులుగా తన కుమారుని బలి చేశాడు. మన పాపాలకు శిక్ష తప్పనిసరిగా పడాలి, ఆయన న్యాయమూర్తి కాబట్టి. కానీ మనల్ని ఎక్కువ ప్రేమించి మన శిక్ష మనం భరించే బదులు తన మీద తానే వేసుకున్నాడు, తన కుమారుని మీద వేశాడు. మూడవది, పాపం యొక్క అపరాధ భావం మానవుని నుండి పోవాలి అంటే రక్షణ నిశ్చయిత కావాలి. అది కేవలం శిలువ ద్వారా మాత్రమే వస్తుంది. మొదటి ఆదాం ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది. కడపటి ఆదామైన యేసయ్య శిలువ ద్వారా ఉచితంగా రక్షణ అనే బహుమానం వచ్చింది. నమ్మిన వారికి ఇది అర్థమవుతుంది. మనమందరం కూడా శిలువ వైపు చూసుకుంటూ ముందుకు సాగితే మన జీవితము పాపం చేయకుండా ఉండగలిగే శక్తిని మనం పొందుకుంటాం. శిలువ మనకు శక్తి. శిలువ శక్తి ఆధారం చేసుకొని మనం ముందుకు సాగాలి. శిలువ అంటే చెక్క శిలువ కాదండి. యేసు ప్రభు మన కోసం శ్రమపడ్డాడు, మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అనే సత్యం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునైనా, శిలువలో నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నిన్ను ముందు పెట్టుకొని నడిచే భాగ్యం నాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.